హాయ్ అండి, నేను మీ నీరజ. బాగున్నారండి అందరూ? నేను బాగున్నానండి. వెల్కమ్ టు మన్నాస్ కిచెన్. నా వంటలన్నీ మీరు చూస్తున్నారండి. అందరికీ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి. మంచి మంచి వంటలతో వస్తూనే ఉన్నాం కదండి మేమైతే కదా. ఇంకా ఈరోజు కూడా ఒక మంచి వడియాలతో వచ్చినానండి. నేను బియ్యం పిండితోని వడియాలు చేస్తున్నాను. సూపర్గా ఉంటే ఎట్లా పొంగుతాయో చూడండి. వడియాలు ఒకసారి నా స్టైల్లో ఒకసారి చేయండి, మీరు కూడా బాగుంటాయి. రండి చూద్దాం ఏమేమి కావాలో. మనకు ఈ వడియాలకు మనకు బియ్యం పిండి కావాలి. మనకి అంటే ఈ బియ్యం పిండి రేషన్ బియ్యం వస్తాయి కదండి మనకి. రేషన్ బియ్యం పిండి నేను పిండి ఆడించినాను. ఇది మిక్స్ అదేమంటారు పిండి చేయించినాను గిర్నీల. అట్లా ఓన్లీ బియ్యమేనండి. మంచిగా క్లీన్ చేసుకొని బియ్యం పిండి చేసుకోరి, బాగుంటాయి. మనకి రేషన్ బియ్యంతోనే సూపర్గా వస్తాయి వడియాలు. అదొక్కటి చూసుకోండి మీరు. దానికి కావాల్సింది కొద్దిగా సాల్ట్, మెయిన్గా వచ్చేసి పాపడ్ కార్ అండి. ఇది అంటే ఈ పాపడ్ కార్ అంటే ఈ పాపడాలు వడియాలు ఇవన్నిట్లలో స్పెషల్గా ఇది వేసి చేస్తే చాలా చాలా బాగా వస్తాయండి. మనకు తెల్లగా వస్తాయి వడియాలైనా పాపడాలైనా ఏవైనా అప్పడాలైనా సూపర్గా వస్తుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. అన్ని షాపులలో దొరకదన్న సమస్యనే లేదండి. అంతే. ఇంకా ఇది వేసుకొని మనం ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేద్దాం రండి. ఏ గిన్నెతోనైతే మనం పిండి తీసుకుంటున్నామో అదే గిన్నెతోని నీళ్ళు పోసుకోవాలి మనము. ఎందుకంటే ఒకటికి 2.5 నీళ్ళు వేసుకోవాలండి. చూడండి, 2.5 కొద్దిగా తక్కువ. చూసారా, ఒకటికి 2.5 నీళ్ళు అంతే. ఓకేనా, ఇక్కడికి మనకి ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము ఒక గిన్నె పిండి తీసుకున్నాం కాబట్టి ఆ గిన్నెకు మాత్రము ఇంతకంటే ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దు. ఒక పావు చెంచా సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఊరికనే మనకు సాల్ట్ ఎక్కువైపోతుంది ఇందులో. అట్లా వేసుకోకండి, తినలేం మనం వడియాలను. అందుకని దీనికి వచ్చేసి మనము ఈ పాపడ్ కార్ వచ్చేసి చూడండి మొత్తానికి 1 స్పూన్ వేసేస్తున్నా నేను. అంతే. ఇవన్నీ కొద్దిగా మనకు మసలాలండి. మసలు వస్తే పిండి వేసేసుకుందాం మనం. ఇప్పుడు మనకు నీళ్ళు మసలినప్పుడు మనం పిండి వేసుకోవాలండి. ఈ వడియాలు అయితే నిజంగా చెప్తున్నా కదండి, మీరు చూస్తారులే చేసినాక చాలా బాగుంటాయి. నీరస్ కిచెన్లో కూడా వెళ్ళి చూడండి. సూపర్ వడియాలు పాపడాలు అప్పడాలు ఎన్నో ఉన్నాయి అందులో వెరైటీస్. మీరు చూడండి ఒకసారి. మన్నాస్లో కూడా నేను చేస్తున్నాను, నీరస్లోనే అయితే ఇంకా హైలైట్ ఉన్నాయి. చూడండి ఒకసారి. ఈ వడియాలు అయితే మనకి ఇంట్లో ఫ్యాన్ కిందనే ఎండేసుకోవచ్చండి. ఎండనే రావాలని ఏం లేదు మనకి. ఈ ఎండాకాలము చేయాలన్నట్టు ప్రాబ్లం ఏం లేదు. మనకి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ వడియాలను. మనం ఫ్యాన్ కింద నైట్ చేసి పెట్టినామంటే బాల్కనీలో కొద్దిగా ఎండ వచ్చింది అనుకోండి, అన్నీ తీసి మళ్ళీ 2 రోజులు ఎండబెట్టిరనుకో సూపర్ వడియాలు మనకు వచ్చేస్తాయండి. అంతే. ఇప్పుడు మనకు నీళ్ళు మసిలినాయి చూద్దాం. చూసారా, మనకి నీళ్ళు ఇట్లా మసలు రావాలి. దీంట్లో ఏం చేసుకోవాలి, పిండిని వేసేసుకోవాలి. అంతే, ఇంకేం పని లేదు మనకి. అంతే అండి. ఇది మంచిగా కలపాలి. వాటర్ ఎక్కువైందా అన్నట్టు ఏం లేదు. మనం కొలతతో వేసుకున్నాం కాబట్టి సూపర్గా అయిపోతాయి అక్కడికి. చూసిరా, మొత్తం ఇట్లా కలుపుకోవాలి. అంతే పిండిని. చూసిరిగా ఎక్కడికక్కడికి కరెక్ట్ సెట్ అయిపోయినాయి మనకు వాటర్. అంతే, ఇంతకు మించి ఇంకా మనకు ఏం అవసరం లేదు. దీంట్లో పిండి కూడా మనకు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఏం కట్టిందో చూడండి. 1 సెకండ్ అంతే అండి. అంతే చూడండి. ఇంకా మనకు ఇదంతా 1 సెకండ్ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గిస్తామండి ఇది మొత్తం పిండిని. ఎందుకంటే కొంచెము ఉడికితే వడియాలు అన్నది ఫ్లఫీగా మంచిగా వస్తాయి. అట్లా మనకి చూసిరా ఇట్లా మంచిగా ఉడికిపోయింది. చూసిరా, ఇట్లా ఉడకాలి పిండి. అంత బాగా ఉడికిందో చూడండి. ఇట్లా ఇదంతా కొంచెం చల్లార్చుకొని మనం వడియాలు చేసుకోవడమే. అంతే. చల్లార్చుకుందాం పిండిని. ఇప్పుడు నేను పిండిని అయితే మంచి చల్లార్చుకున్నానండి. ఇగో చూడండి, మనమైతే వడియాలు చేస్తే మనము కొన్ని చేయం కదండి. అందరి ఇళ్ళల్లో అంతే కదా. కొన్ని చేస్తే అవి ఎక్కడికి వెళ్తాయో మనకే అర్థం కాదు. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను
మీకు చూపించడానికే నేను కొన్ని చేస్తున్నానండి. ఇగో ఇట్లా హోల్స్ ఉన్నది పెట్టుకోండి. ఈ హోల్స్ ఉన్నది పెట్టుకుంటే ఏంటంటే మనకి బాగుంటుందండి. నేనైతే ఇట్లా చేస్తున్నాను, మీరు ఇష్టం ఏదైనా చేసుకోండి. మీరు మనము పిండి అంతా మంచిగా మురుకుల గిద్దెలా మంచిగా పెట్టేసేయాలండి. కొంచెం చల్లారిందంటే ఈజీగానే వచ్చేస్తాయి మనకు. చూడండి మంచి చూసిరా ఇట్లా వేసుకొని మనము ఇట్లా ఒకటి సెలికంది మంచి ఏదైనా మ్యాట్ అన్నా చీరనన్నా మీ ఇష్టం, కవర్ అన్నా మీరు ఏది వేసుకున్నా మీ ఇష్టం అండి. నేనైతే సిలికాన్ మ్యాట్ ఉంది నాకు, నేను మీకు చూపించడానికని ఇది వేసినాను. దీనిపైన కూడా ఈజీగా వచ్చేస్తాయి మనకి. చూడండి అంతే. నేను ఇట్లా వడియాలు వేసుకుంటున్నానండి. స్మాల్ వడియాలు, కానీ ఫ్లవర్ విచ్చుకున్నట్టు విచ్చుకుంటాయండి ఈ వడియాలు. నిజం చెప్తున్నా, నేను వేసేది చిన్నగానే కానీ ఫ్లవర్స్ వచ్చినట్టు వస్తాయి ఈ వడియాలు ఇవి. అంతే చూసిరా. ఓకే అంతే. సూపర్ అండ్ సూపర్ వడియాలు రెడీ. ఓకేనా, చూసిరా ఇట్లా అన్నీ వడియాలు మనం వేసుకోవాలండి. వేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఇంకేంది చూపిస్తాను. మన చిట్టి వడియాలు నేను ఫస్ట్ చేసిన మంచి ఎండినాక ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మరి ఫస్ట్ నేను చేస్తేనే కదండి మీకు కూడా మరి చేసి చూపించాలి కదా. ఇప్పుడు ఎండాయి కదా అవి, అందు గురించి అని ఫస్ట్ నేను కొన్ని చేశానండి. చేసినాయి ఇప్పుడు మనము ఈ వడియాలు సేమ్ క్వాంటిటీతో నేను ఎట్లా చేసినా మీకు ఎట్లా చూపించినానో అవే ఈ వడియాలు. ఇవి మంచి ఒక 2 రోజులు ఎండినాక ఇట్లా అయిపోయినాయండి మాకు. చూడండి ఇవి ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాము. ఎట్లా కొంచెము ఆయిల్ వేడైందా లేదా చూద్దామండి. మనము ఇది రాదు కదండి, చూసిరండి మన తెల్ల మల్లె మొగ్గ వడియాలు విచ్చుకునే చూడండి. ఇగో అంతే అండి. ఇప్పుడు మనకు ఆయిల్ మంచిగా అంటే మంచిగా సూపర్ అండ్ సూపర్ వేడైంది. ఇప్పుడు మనం వడియాలు వేసుకుందాం. చూసిరండి, చూడండి ఇట్లా వస్తాయి అన్నట్టు వడియాలు. చక్కగా పొంగుకుంటా మంచి నవ్వుకుంటా వస్తాయి వడియాలు మనకి. అంతే మనం నవ్వినట్టుంటాయండి ఈ వడియాలు. నిజం చెప్తున్నా కదా, నాకు చాలా అంటే హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లా వడియాలు చేస్తే మనము ఇట్లా మంచి పొంగుతూనే వడియాలండి, లేకపోతే వడియాలు కావు అవి. నాకు అనిపిస్తుంది అట్లా. చూడండి ఇప్పుడు ఇంకా నేనైతే ఒక 2 చేసినాను, ఇంకా చూపిస్తున్నాను. పిల్లలైతే ఇష్టంగా ఈవినింగ్ స్నాక్స్ లెక్క కూడా తినొచ్చండి ఇవి. మళ్ళీ కొద్దిగా అంతా మిర్చి పౌడర్ స్ప్రింకిల్ చేసుకొని టీ టైం స్నాక్స్ లెక్క కూడా మీరు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. చూడండి ట్రై చేయండి, చేసి మాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందనేసి. అంతే కదండి. అట్లా మనం ఏ వడియాలు వేసినా ఆ వడియాలు ఇట్లా మంచిగా పొంగాల్సిందే. ఓకేనండి. చూడండి ఇట్లా అన్నమాట సంగతి. ఇంకా కూడా వేస్తానండి మీ గురించి, నేను ఇంకా డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. ఇది లాస్ట్ మిగులుతుంది కదండి పిండి, ఆ పిండి మిగిలింది నేను ఇట్లా వేసేసినాను. చూడండి అది కూడా ఇట్లా పొంగింది మంచిగా, అందుకే అది చూపించాలని మీకు చూపించినాను. చూసిరా ఇదన్నమాట మన వడియాల కథ. అంతే అండి, మన వడియాలన్నీ ఇట్లా పొంగుకుంటూ సూపర్గా వచ్చేసినాయి. సరేనండి, మీరు కూడా చేయండి అండి. మన వడియాలు ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా చేయండి. చేసి నాకు ఎట్లా వచ్చిందని కామెంట్ చేయండి అండి. ఇంత సూపర్ వడియాలు ఇగో చూడండి.
చూసిరా కలర్ చూసిరా అండి వడియాలు ఇట్లా రావాల్సిందే అండి మనకి చేస్తే ఇట్లా చేసుకోవాలండి మనం నేను ఇగో చూడండి ఇంతనే సైజ్ కదా మనకి ఎంత అయిందండి డబల్ ట్రిబల్ పొంగుకుంటూ వచ్చింది అంత బాగా వచ్చినాయి వడియాలు మీరు కూడా తప్పకుండా చేయండి చేసి ఎట్లా వచ్చింది నాకు చెప్పండి అండి నిజంగా ఎంత మంచి వడియాలు నిజంగా నేను చెప్తున్నా కదా అసలు ఎక్సలెంట్ ఇక చూడండి ఇక అంతే అసలు ముట్టుకుంటేనే ఇంకా మనకు నోట్లో వేసుకుంటే కరిగిపోవాల్సింది అంత బాగుంటాయండి చూడండి చూడండి సూపర్ ఇంకేం మాటలు లేవు ఇట్లనే పెట్టుకొని మీరు పిల్లలకి ఇవ్వండి ఎంత ఎంజాయ్ చేస్తారో మీరే చూడండి ఇంత బాగా వచ్చినాయి చూడండి మీరే చేయండి అంతే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా మంచి మంచి వంటలతో నేను వస్తూనే ఉంటానండి బాయ్ అండి బాయ్